మానసిక ఆరోగ్యం అంటే మెన్ ఉమెన్ అనేది పక్కన పెడితే మెంటల్ హెల్త్ అనేది ఏంటి అసలు చట్టపరంగా దీని నిర్వచనం ఏంటి మేడం? ఫస్ట్ థింగ్ ఈ రోజు మాత్రం మెంటల్ హెల్త్ డే. సో అందరికీ హ్యాపీ మెంటల్ హెల్త్ డే. ఏంటి ఇలాంటి కొత్త రోజు ఉంది, మెంటల్ హెల్త్ కూడా ఒక డే ఉంటుందా అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోవచ్చు. ఒకటి మన ఇండియాలో మెంటల్ హెల్త్కి అంత ఇంపార్టెన్స్ ముందు లేకపోయినా గ్రాడ్యువల్గా ఈవెన్చువల్గా ఏంటంటే ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. బికాజ్ ఏంటంటే చాలామంది దాన్ని ఫేస్ చేస్తున్నారు, డిప్రెషన్స్ అవి ఇవి చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఒక పర్సన్కి ఇప్పుడు ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీలో ఏమొస్తుందంటే నాట్ జస్ట్ ఒక లైఫ్ అంటే లైఫే కాదు, డీసెంట్ లైఫ్, హ్యాపీ లైఫ్, ఆల్సో హెల్దీ లైఫ్. సో ఆ ఆర్టికల్ 21 మనకి అందరి సిటిజన్స్కి ఎన్ష్యూర్ ఏం చేస్తుందంటే అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, దాంట్లో డిప్రెషన్ లేకుండా ఉండడం అండ్ మెంటల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి. సో దేర్ ఈజ్ యాక్ట్, ఒక యాక్ట్ ఉంది, చట్టం ఉంది, మెంటల్ హెల్త్ యాక్ట్ అని 2017లో అది ఇంట్రడ్యూస్ చేయబడింది. సో మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం మెంటల్ హెల్త్ అంటే ఏంటంటే ఎవ్వరు కూడా ఎవరిని మెంటల్ హెల్త్ ఖరాబ్ చేయడానికి లేదు. ఒకవేళ ఎవరైనా సరే వేరే వాళ్ళ మెంటల్ హెల్త్ని ఖరాబ్ చేసినా, మెంటల్ ఇల్ చేసినా, మెంటల్లీ హరాస్ చేసినా కూడా ఈ మెంటల్ హెల్త్ యాక్ట్ కింద వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంటే దాని గురించి మెంటల్ హెల్త్ అంటే ఏంటి అనేది కూడా మొత్తం అందులో డెఫినేషన్ అంటే దానిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, దాంట్లో వివరించబడి ఉంటుంది ఈ యాక్ట్లో. సో అది నాట్ జస్ట్ ఒక విమెన్కే కాదు, మెన్కి అందరికి కూడా అది అప్లై అవుతుంది, స్పెషల్గా మెన్. బట్ ఈ రోజు ఏంటంటే గ్రాడ్యువల్గా మనం చూస్తున్న ఎక్స్పీరియన్సెస్ బట్టి ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న అంటే అన్యాయాలు, రోజు ఇన్సిడెంట్స్ ప్రతిదీ ఎన్నో చూస్తూ ఉంటాం. సో దాన్ని బట్టి ఏంటంటే విమెన్ కంటే ఎక్కువ మెన్ అంటే ఆడవాళ్ళ కంటే ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఎస్పెషల్గా వాళ్ళని కన్సిడర్ చేసుకొని ఒక టాపిక్లా పెట్టుకొని ఈరోజు చేస్తున్నాం. సో మెంటల్ హెల్త్ ఉమెన్దా, మెన్దా, పిల్లలదా, ముసలాళ్ళదా, ఈవెన్ ట్రాన్స్జెండర్దా అనేది పక్క పెడితే ప్రతి ఒక్కరి మెంటల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. సో ఆ మెంటల్ హెల్త్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎవరైనా సరే దాన్ని ఖరాబ్ చేయాలని ట్రై చేస్తే మాత్రం మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి శిక్ష అనేది పడుద్ది, ఫైన్ అనేది పడుతుంది. ఓకే, మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు, శశికళ గారు కర్ణాటక నుంచి. శశికళ గారు నమస్కారం అండి. సార్ మాదేమంటే సార్ ప్రాబ్లమ్. హలో చెప్పండి అమ్మా. మాదేమంటే ప్రాబ్లం సార్, మా మామగారికి 2 భార్యలు సార్. మా మామగారు భార్యల్లో పెద్ద భార్యకి పిల్లలు లేకున్నందుకు మా మామ 2వ మ్యారేజ్ చేసుకున్నారు సార్, సెకండ్ మ్యారేజ్ చేసుకొని వీళ్ళకి 8 మంది సంతానం సార్. 8 మంది సంతానంలో మా మామగారికి పిత్రాజితం ఆస్తి 3 ఎకరాలు వచ్చింది సార్. అది వాళ్ళ అన్నదమ్ములకి 2కు పంచుకున్నారు సార్, 1.5 ఎకరా 1.5 ఎకరా. మా మామగారు సొంతంగా సంపాదించిన ఆస్తి, మిగిలిన పొలాలు, సైట్లు, ఆస్తులు అన్ని ఉన్నాయి సార్. అది మా అత్తగారి పేరు మీద ఒక 11 ఎకరాలు పెట్టారు సార్. అది మా అత్తగారి పేరు మీద పెట్టేసినారు. ఆమె 96 లో చనిపోయింది సార్. ఓకే, 96 లో చనిపోయింది. ఆమె ఎవరి పేరు మీద లేదు సార్. అది 2003లో వీళ్ళు మా మామగారు, మా చిన్న మామగారు ఆస్తి పంపకాలు చేసుకున్నారు సార్. అది ఉమ్మడి ఆస్తి పంపకాలు చేసుకున్నారు సార్. ఇది మాత్రం మా మామగారిది, మా అత్తగారిది. మా మామగారు మళ్ళా మా అత్తగారి పేరు మీద, మా అత్తగారు చనిపోయిన తర్వాత మా మామగారి పేరు మీద చేసుకొని అబ్బాయిలతో మాత్రం సిగ్నేచర్ తీసుకున్నారు, అమ్మాయిలతో తీసుకోలేదు సార్. 2003లో మా చిన్న మామగారు భార్య మా మామగారు విభాగం చేసుకున్నారు సార్. వాళ్ళ పొలం పిత్రాజితం ఆస్తి. ఓకే సార్, ఇప్పుడు ఏమైందంటే మా మామగారు 2006లో కొడుకులకి ప్రాపర్టీ మొత్తం అందరికి రిజిస్టర్ చేసేసినారు సార్. కూతుర్లు అప్పట్లో వచ్చి సిగ్నేచర్ చేయలేదు సార్. ఇప్పుడు దాదాపు 2006లో అంటే ఇప్పుడు 25లో ఇప్పుడు కోర్టుకు వేసినారు సార్. మాకే ఆస్తి రావాలి అని కోర్టుకు వేశారు సార్. మా అత్తగారు 96లో మా అత్తగారి ఆస్తి పైన మాత్రము వేశారు సార్. ఇది ఎలా అవుతుందా సార్? ఓకే, ఒకటండి, ఇప్పుడు అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటున్నారు కదా. అవును మేడం. అయితే మా మామగారు తీసి మేడం డబ్బులు మా మామగారిదే, కానీ మా మామగారు ఈ అందరూ ఉమ్మడి కుటుంబం ఉండేదానికి మా అత్తగారి పేరు మీద వాళ్ళ నాన్న ఇచ్చినట్లే పెట్టించారు మేడం.
అలా ఎలా పెట్టించినా కూడా ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు తెలివిగా క్లెవర్గా వాళ్ళకి చట్టం తెలుసున్న వాళ్ళు కాబట్టి క్లెవర్గా వాళ్ళ వైఫ్ మీద ఆ పేరు మీద పెట్టుంటారు, వాళ్ళ నాన్న వాళ్ళు కొనిచ్చినట్టు. సో డాక్యుమెంట్స్ ఎట్లా అంటే డాక్యుమెంట్స్గా మనము ఇప్పుడు కేసెస్ ఎట్లా చూస్తారు, ఏదైనా ఎట్లా చూస్తారంటే మనం జస్ట్ చెప్పినంత మాత్రాన్ని కోర్టు యాక్సెప్ట్ చేయదు. డాక్యుమెంట్స్లో ఎట్లాంటి ప్రూఫ్స్ ఉన్నాయో, డాక్యుమెంట్స్లో ఎట్లా ఉన్నదో అదే కోర్టు చూస్తుంది. సో మీరు అక్కడ ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే అక్కడ డాక్యుమెంట్లో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్కి వాళ్ళ ఫాదర్ కొనిచ్చినప్పుడు అక్కడే ఆ డాక్యుమెంట్ వాళ్ళ సపోర్ట్లో ఉన్నట్టు. సో దాంట్లో మీరు క్వశ్చన్ చేయడానికి ఉండదు ఆబ్వియస్లీ. అవునా మేడం? మేడం ఇప్పుడు లిమిటేషన్ అనేది ఉండదా మేడం దీనికి? ఏంటండి లిమిటేషన్ అని అంటే టైమింగ్ పీరియడ్ ఉండదా? లిమిటేషన్ ఇప్పుడు చూడండి, పార్టీషన్ ఎప్పుడైంది? పార్టీషన్ మాకు 2006 లో అయింది మేడం. 2006 తర్వాత కేసు ఎప్పుడు ఫైల్ అయింది? కేసు ఇప్పుడు ఫైల్ చేసినారు. లిమిటేషన్ పీరియడ్ అయితే ఉంటుంది, లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. కానీ ఒకవేళ కనుక వాళ్ళు పిటిషన్ వేసినప్పుడు ఆ కాండనేషన్ డిలే పిటిషన్ వేస్తారు. కాండనేషన్ డిలే పిటిషన్ అంటే ఏంటంటే కోర్టుని కన్విన్స్ అయ్యాలి ఎందుకు డిలే అయింది, అంటే కేసు వేయడానికి ఎందుకు డిలే అయింది అనేది వాళ్ళు చెప్పుకుంటారు. దానికి మీరు కూడా కౌంటర్ ఇవ్వాలి. ఓకే, సో ఒకవేళ కోర్టు కనుక కన్విన్స్ అయింది అనుకోండి, డిలే అవ్వడానికి మంచి కారణాలు, గట్టి కారణాలు ఉన్నాయంటే కోర్టు కన్విన్స్ అవుతుంది. అప్పుడు ఓకే అని చెప్పేసి కేసు అలౌ చేసుకుంటుంది. లేదు అన్నప్పుడు మాత్రం కోర్టు రిజెక్ట్ చేస్తుంది. ఆ లిమిటేషన్ పీరియడ్ మీద పోద్ది. సో ఫైల్ ఎప్పుడు చేశారు? ఫైల్ ఇప్పుడు లాస్ట్ మార్చిలో చేస్తున్నారు మేడం. అది ఏ స్టేజ్ లో ఉంది? 2024 లో మేడం. ఏ స్టేజ్ లో ఉందండి కేసు? స్టేజ్ లో ఇంకా అది ఇప్పుడు రన్నింగ్ లో ఉంది మేడం. ఇంకా అది ఓ పని చేయండి, ఆ కోర్టు అది కోర్టులో మీరు కేసు నెంబర్ తీసుకొని ఏ స్టేజ్ లో ఉంది, ఆ కేసు అనేది ఏ స్టేజ్కి వచ్చిందో చూసి మాకు కాల్ బ్యాక్ చేయండి. ఓకే మేడం. మరి ఇప్పుడు అయితే వాళ్ళు మా మామగారు మళ్ళీ ఏమైందంటే మేడం 2006 లో కొడుకులకి రిజిస్ట్రేషన్ చేసేసినారు. కొడుకులంతా ఒకరికొకరు అంతా సిగ్నేచర్స్ చేశారు మేడం. ఏది గిఫ్ట్ డీడా? గిఫ్ట్ డీడా? మా మామగారు గిఫ్ట్ డీడ్ కాదు, ఆయన సొంత ఆస్తి అంతా చేసినారు. ఆయన పేరు మీద ఉంది కాబట్టి చేసినారు మేడం. అలా చేసినారు మేడం. ఆ భార్యది కూడా ఆయన బతికినట్లే వీళ్ళు చేపించుకోలేదు మేడం. చనిపోయిన తర్వాత ఆయన పేరుకి చేసుకున్నారు మేడం. చేసుకున్న తర్వాత కొడుకులకి పంపించినారు మేడం. ఆయన ఏంటంటే లీగల్ అడ్వైస్ తీసుకొని క్లెవర్ గా స్టెప్ వేసుకున్నాడు. అవును మేడం, అవును మేడం. ఆయన పేరు మీద చేసుకున్న తర్వాతనే కొడుకులకి ఇచ్చారు మేడం. ఇప్పుడు కూతుర్లు ఒక చిన్న ఆమె మాత్రము మాకి దాంట్లో భాగం ఉంది రావాలి అని ఫైల్ చేసింది. కోర్టు జరుగుతా ఉంది మేడం. ఇప్పుడు అంతకు మునిపే ఆమె పెళ్లి చేసి ఇచ్చినారు, బంగారు ఇచ్చినారు మేడం. ఒక 1/2 ఎకరా పొలం ఇచ్చినారు. కానీ అది ఇచ్చినప్పుడు మా మామగారు ఇచ్చినట్లు దాంట్లో ఏమీ రాకున్నట్లు అలా ఉండదండి. ఎంత కట్నం ఇచ్చినా ఏమి ఇచ్చినా ఆస్తులు అందరికి ఈక్వల్ భాగం. కరెక్ట్ మేడం. ఇప్పుడు అది ఒప్పుకుంటాను మేడం. ఇప్పుడు డబ్బులు వాళ్ళకి 1/2 ఎకరా పొలం ఇచ్చేసినప్పుడు మా మామగారు గిఫ్ట్ గా ఇచ్చినట్ల లేదు మేడం. దాంట్లో మేము కొనుక్కున్నామని అట్లా రాపించుకున్నారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు అది కొనుక్కున్నట్టు, సేల్ లీడ్ జరిగింది, గిఫ్ట్ డీడ్ జరగలే. సేల్ లీడ్ జరిగినప్పుడు కొనుక్కున్నట్టు. సో ఆధారాలు లేవు కదా? అవును మేడం, లేవు మేడం. సో అంతే. ఇంకా ఎందుకంటే ఇప్పుడు కట్నాలు ఎంత ఇచ్చినా సరే అది కట్నం ఇవ్వడం ఇల్లీగల్, చట్టరీత్యా నేరం. అయినా కట్నాలు ఇస్తారు, సరే ఇచ్చారు, ఖర్చు పెట్టారు, 1/2 ఎకరం ఇచ్చారు, ఏమన్నా కానీ మళ్ళీ ఏదైతే ఆస్తి ఉందో ఆ ఆస్తులు అందరికి ఈక్వల్ రైట్స్, అబ్బాయిలతో సహా అమ్మాయిలకి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలని చెప్పేసి హిందూ సక్సెషన్ యాక్ట్ చెప్తుంది. సో ఆ యాక్ట్ ప్రకారం ఇంక అందరికి ఈక్వల్. ఇంకోటి అండి 2005 ముందు వేరే ఉండింది, 1/3 అట్లా ఉండింది. బట్ 2005 తర్వాత పార్టిషన్ ఏంటంటే అందరికి ఈక్వల్ రైట్స్. అవును మేడం. మా మామగారు రిజిస్టర్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మన పైన ఫైట్ చేయొచ్చా మేడం? రిజిస్ట్రేషన్ ఇప్పుడు సేల్ లీడ్ చేసిన దాని మీద మీరు ప్రూవ్ చేయగలగాలి. ఇప్పుడు సేల్ లీడ్ అంటే అది అమ్మినట్టు కదండి. కాదు మేడం, అది కాదు. ఇప్పుడు ఉండే ఆస్తి మొత్తం పైన వాళ్ళు ఫైట్ చేసేకి వచ్చారు కదా మేడం. ఇది మా మామగారు 2006 లో కొడుకులు రిజిస్ట్రేషన్ ఆయన బతికినట్లే చేసినారు మేడం. కానీ ఇప్పుడు వాళ్ళు ఫైట్ చేస్తున్నది ఏమి మాకి రావాల్సిందే అమ్మ భాగము, అమ్మ చనిపోయిన తర్వాత అందరికి చెందాలా అని వచ్చినారు మేడం. కరెక్టే కదా, వాళ్ళకి చట్టరీత్యా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. అవునా మేడం? రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు సక్సెషన్ యాక్ట్ చెప్పేది అది అందరికి ఈక్వల్ రైట్స్, అందరికి సమాన భాగాలు.
సరే మేడం. వాళ్ళకి 100% రైట్స్ ఉన్నాయి అడగడానికి. ఓకే, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు, విజయనగరం నుంచి వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే బాబు. చెప్పండి, సమస్య ఏంటండి? నాది భూమి మా నాన్నగారు 1970లో నాకు కొన్నారండి రిజిస్ట్రేషన్. నేను అప్పుడు మైనర్ని. మా పెదనాన్నగారు బావమరుదులు ఎక్కించేసుకున్నారు అది. ఓకే, మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టుకోండి. పెట్టేస్తాను, ఆపేస్తాను. అదేనండి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ ల్యాండ్కి సంబంధించినటువంటివి? డాక్యుమెంట్స్ ఉన్నది, ఎండిఆర్ ఫామ్ ఉన్నది. నేను అప్పుడు మైనర్ని. నేను ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా ఎఫ్సిఓలో ఎక్కించుకున్నారో తెలీదు. వాళ్ళకి పాస్బుక్లు ఎఫ్సిఓలు ఉన్నాయి. నేను ఆర్మీ అతను పెళ్లి చేసుకోవడంలో దూరంగా ఉండేదాన్ని. నాకు ఇన్ఫర్మేషన్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ నాకు దొరకలేదు. ఏంటంటే అటు ఎఫ్సిఓలు ఎలా ఎక్కించుకున్నారు, ఏ టైంలో రీసర్వే చేశారు అవన్నీ. ఓకే, ఇప్పుడు వాళ్ళ పేరు మీదకి ఏ ఇయర్ల నుంచి చూపిస్తుంది? వాళ్ళ పేరు మీద ఇప్పుడు పహానీలో కానీ ఈసీలో కానీ ఏం చూపిస్తుంది? వాళ్ళ పేరు ఈసీ నా పేరునే వస్తుందమ్మా. ఈసీ నా పేరు మీద ఉంది. డాక్యుమెంట్ పెదనాన్నగారి ఇంట్లో ఉండిపోవడంలో నాకు నకలు తీసుకొని నేను ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఎంఆర్ఓల దగ్గరికి వెళ్తుంటే జబర్దస్తిగా నన్ను చాలా ఇప్పుడు 5 years నుంచి పోరాడుతున్నాను. పేపర్స్ అది ఇవ్వలేదు. ఆల్రెడీ నేను లోకేష్ గారికి ఈరోజు నాకు 6th మెసేజ్ వచ్చిందమ్మా, మీకు రెవెన్యూ వాళ్ళు పిలుస్తారు, కలెక్టర్ గారు వీళ్ళు పిలుస్తారు, మాట్లాడండి అనేసి అన్నారు. కాకపోతే మీరు కలిసింది కదా, నాకు చాలా విసిగిస్తున్నారమ్మా. కోర్టులో కేసు అవుతున్నా మళ్ళీ జబర్దస్తిగా అది నీరు ఉంటది, చెరువు పక్కన ఉండే భూమి. చెరువు నిండిపోయిందంటే ఇది కూడా చెరువు అయిపోద్ది. ప్రతి సంవత్సరం నేను ఆర్మీ ఉద్యోగాలు అతను చేస్తున్నా, నేను సంవత్సరంకి ఒకసారి వచ్చినప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు చూస్తే అది నీరుతోటి నిండి ఉండేది. సరే నేను రిటైర్ అయ్యాక వచ్చాక చూసుకుందాము అని అనేటప్పటికి వీళ్ళేమో కబ్జా చేశారు. ఎప్పటి నుంచి కబ్జా ఎక్కించుకున్నట్టు కూడా నాకు తెలీదు. ఎన్ని ఇయర్స్ నుంచి కబ్జా చేస్తుంటే? ఏంటమ్మా, ఎన్ని ఇయర్స్ అయిందండి కబ్జా చేసి? కబ్జా నేను 19 నుంచి ఫైట్ చేస్తున్నానమ్మా. 2019 నేను వచ్చి ఇతను 21లో రిటైర్మెంట్ అయ్యారు. నేను రీసెంట్ గా 19 నుంచి ఏమన్నా మట్టి అది తోలించుకొని నీరు ఆపుదాం చేద్దాం అని అనుకునేసరికి అక్కడ రోడ్డు వచ్చింది. ఆ పక్కనే 200 feet రోడ్డు వచ్చింది. ఆ పక్కన ఆ చెరువునేమో ఈ బీసీలకి అదే ఇల్లులు ఇస్తారు కదా, ఆ ఇల్లులు ఇవ్వడం వల్ల నీరు ఆగింది నా పొలంలోకి రావడానికి. లేదంటే అది చెరువే అనుకుంటారు నా పొలం కూడా. ఓకే, సో మీరు ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చారా, కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చారా? అమ్మ ఎన్నిసార్లు అంటే విసిగిపోయి ఎంఆర్ఓ గారి పేరుతో సైతం చెప్తున్నాను. నేను తిరిగిన దగ్గర నుంచి 2 మారారు. ఎవిడెన్స్ నేను అదే క్వశ్చన్ వేసాను. నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, ఎండి ఫామ్ ఉంది, ఈసీలు ఉన్నాయి. ఎస్సీఓ ఎలాగ ఎక్కించారు, వాళ్ళకి పాస్బుక్ ఎలాగ ఎక్కించారండి? నన్ను ఎవిడెన్స్ అడుగుతున్నారు. కరెక్టే, మీరు ఏ ఎవిడెన్స్ తోటి అందులో అడిగారా? ఆర్టీఐ గారు వినండి, ఆర్టీఐ కింద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక అప్లికేషన్ రాసి అసలు మీ పేరు మీద ఉంది, వాళ్ళ పేరు మీదకి ఎట్లా పోయిందని చెప్పేసి అడగండి ఫస్ట్. వాళ్ళు అప్పుడు దాంట్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎంఆర్ఓ మీకు యాక్షన్ తీసుకోవట్లేదు, కలెక్టర్ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు, మీరు అలా తిరుగుతున్నారంటే మీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హైకోర్టులో రిట్ అయ్యడమే. హైకోర్టులో రిట్ అయిందంటే అప్పుడు కోర్టు నుంచి వాళ్ళకి ఆర్డర్స్ పోతాయి. 15 days లేదా 1 month 2 months లోపల ఇది మొత్తం తేల్చేయండి అని చెప్పేసి హైకోర్టు నుంచి పోతాయి ఆర్డర్స్. పోయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. మిమ్మల్ని ఎట్లయితే జబర్దస్తి చేస్తున్నారో అప్పుడు వాళ్ళు జబర్దస్తి వాళ్ళు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే. మీరు ఇప్పుడు వీళ్ళని కలవడం వాళ్ళని కలవడం అంతా వేస్ట్. ఎంఆర్ఓ కనుక వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటారు, ఇన్ని 2019 నుంచి ఫైట్ చేస్తున్నా కూడా ఎలాంటి యాక్షన్ లేనప్పుడు నెక్స్ట్ స్టెప్ మీ హైకోర్టులో రిట్ వేసుకోవడమే. అమ్మ అంటే పెద్దదానివో చిన్నదానివో నాకు తెలీదు. వీళ్ళందరూ లాయర్లు ఇక్కడికి వెళ్ళిపోయి మా పెదనాన్న కొడుకులు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. వీడు 21 నుంచి వేస్తే ఇప్పుడు వరకు ఇంకా క్రాసింగ్ వస్తుంది అంటున్నాడు. ఈ కేసు వేస్తే ఈ కేసు ఉంటుండగా మీలాగా ఇప్పుడు మీరు ఏదైనా మంచి సలహా చెప్తే హైకోర్టులో ఎవరిని నమ్మాలో
ఏ లాయర్ ని పట్టుకోవాలనేది కూడా తెలియక ఒక పని చేయండి, మీరు కాల్ బ్యాక్ చేయండి ఒకసారి 6 o'clockకి. తర్వాత మాట్లాడతారు మీతో. అయితే మరో కాలర్ కూడా ఉన్నారు, శివకృష్ణ గారు వైజాగ్ నుంచి. శివకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మా ఫ్రెండ్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది సార్. మ్యారేజ్ ఫిక్స్ అయితే వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది ఫిక్స్ అయిన నెలలోనే. పెళ్లి అంటే పెళ్లి చేయకూడదు అని చెప్పేసి ఇంకా మ్యారేజ్ ఆగిపోయింది సార్. ఆగిపోతే వీళ్ళు ఫోన్ ఏం చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఎంగేజ్మెంట్ కూడా ఏమీ అవ్వలేదు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైనా అవుతుందా అనేసి. ఏం ప్రాబ్లం కాదండి. ఇప్పుడు ఆ పెళ్ళి ఇంకా పెట్టుకోవాలని అంటే ఇంకా అది కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, క్యాన్సిల్ చేసుకున్నారా? మా సైడ్ నుంచి అయితే క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాం మేడం. మీరు ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే కూడా ఇప్పుడు చూడండి, మీరేమి పెళ్లి జరగలేదు, ఫస్ట్ పాయింట్. ఎంగేజ్మెంట్ కూడా కనీసం జరగలేదు, జస్ట్ మాట ముచ్చట్లు అయినాయి. ఆ లోపల జరిగింది కాబట్టి మీరేం చీటింగ్ చేయలేదు కదా. మీరు డబ్బులు తీసుకున్నారా? డబ్బులు ఏం తీసుకోలేదు మేడం. మీరు ఏం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏం లాస్ కానప్పుడు వాళ్ళు ఏదో వేసి ఉంటారు కేసు, దానివల్ల మీకు ఏం ప్రాబ్లం కాదు. మీరు పని చేయండి, మీరు వాళ్ళు ఏమైనా కంప్లైంట్ లెటర్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చారు మేడం. ఏమని రాశారు కంప్లైంట్లో? కంప్లైంట్ లో మరి ఏమేమి రాశారో తెలియదు మేడం. ఈ 28న స్టేషన్ కి రమ్మన్నారు. ఫస్ట్ కంప్లైంట్లు ఏమి ఉన్నారో తెలుసుకుంటేనే నేను మీకు ప్రాబ్లం ఉంటుందా లేదా అని చెప్పగలుగుతా, ఫస్ట్ పాయింట్. బట్ నిజంగా ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు ఏం డబ్బులు తీసుకున్నప్పుడు, కట్నాలు అలాంటివి తీసుకున్నప్పుడు ఒక రీజన్తో మీరు క్యాన్సిల్ చేసుకున్నారు, ఈవెన్ పెళ్ళి కూడా జరగనప్పుడు ప్రాబ్లం ఏం కాదు. జనరలీ ఆన్సర్ అయితే ఇంత ఏం ప్రాబ్లం కాదు. ఓకే, ఇప్పుడున్నటువంటి రోజుల్లో పురుషుల్లో మానసిక సమస్యలు, మెంటల్ హెల్త్ అనేది చెడిపోతుంది, ఎక్కువ మానసిక సమస్యలు అనేవి పెరుగుతున్నాయని చెప్పేసి కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. దీనికల ప్రధాన కారణాలు ఏంటి మేడం? మెంటల్ హెల్త్ ఖరాబ్ కావడానికి అంటే ఇప్పుడు మీరే ఆన్సర్ చెప్పగలుగుతారు. మీరు యాజ్ మెన్ మీరేమనుకుంటున్నారు? మెంటల్ హెల్త్ ఖరాబ్ కావడానికి ఎన్ని రీజన్స్ ఉన్నది, అట్లా మీ ఒపీనియన్ ఏంటి యాజ్ అ మ్యాన్? తిరిగి అన్నిటికీ ఇచ్చడానికి ట్రై చేస్తున్నారు. మెంటల్ హెల్త్ ఖరాబ్ అవ్వడానికి మెన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, లేకపోతే ఇంకా పిల్లలు, పెళ్ళైన వాళ్ళకైతే భార్య పిల్లలు, బయటకు వస్తే జాబ్, ఇవన్నీ మెంటల్ హెల్త్కి ప్రధాన కారణాలు. మనం చేసే ప్రతి పని పొద్దున్న లేచినప్పటి నుంచి నిద్రపోయే ముందు వరకు చేసే ప్రతి పనిలోనూ మెంటల్ హెల్త్ అనేది కంపల్సరీ ఉంటుంది ఒక మెన్కి. ఈవెన్ ఫ్యామిలీ త్రూ వెళ్తే భార్యని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి అనేది ఒక పెద్ద టార్చర్ అని చెప్పను, ఎందుకంటే మళ్ళీ కొంతమంది భార్యలు తప్పుగా అపార్థం చేసుకుంటారు. టార్చర్ అంటే ఇన్ ద సెన్స్ అప్పుడు మనం మైండ్ పెట్టి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది కూడా మెంటల్ హెల్త్కి రిలేటెడ్ అనమాట. సో కొంతమంది మంచి భార్యలు ఉంటారు, అర్థం చేసుకొని ఉండే వాళ్ళు ఉంటారు. కొంతమంది అర్థం చేసుకోకుండా అపార్థాలు చేసుకునే వాళ్ళు ఈ మధ్య రోజుల్లో ఎక్కువైపోయారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రోజుల్లో మానసిక పరిస్థితి అనేది చాలా అంటే ఎక్కువ పెరిగిపోయినాయి సమస్యలు మెన్కి. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు చిల్డ్రన్, పిల్లల్ని చదివించడం ఒక ఎత్తు అయితే వాళ్ళు చదువుతారా లేదా అనేది ఇంకొక పెద్ద మెంటల్ టార్చర్. వాళ్ళు చదవకపోతే అది ఇంకా పెద్ద మెంటల్ టార్చర్. ఇంకా స్కూల్స్, కాలేజెస్ ఇంకా మనకు తెలిసింది అవి. ఇంకా జాబ్ విషయానికి వస్తే నేను ట్రూగా చెప్తున్నా, బయట ఉన్నటువంటి సమాజంలో అమ్మాయిలకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ, అమ్మాయిలకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇన్ ద సెన్స్ మీరు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు. ఇక్కడ అబ్బాయిలకు చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడైనా అది ఈవెన్ ఆఫీస్లో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, సమాజంలో కావచ్చు, అమ్మాయికి ఉన్నటువంటి అర్హత అని చెప్పను కానీ అంతకంటే టాలెంటెడ్ పీపుల్ మెన్లో చాలామంది ఉన్నారు. బట్ అమ్మాయి, ఉమెన్ అనే ఒక థాట్తోనే ఏమీ చేయని వాళ్ళకు కూడా కిరీటాలు పెట్టి చూసే రోజులు ఇవి. మరి అది ఎందుకు అనేది ఆ సమాజం ఆలోచించుకోవాలి, ఆ కిరీటాలు పెట్టే వాళ్ళు ఆలోచించుకోవాలి. అండ్ కొంతమంది ఐ కాంట్ సే దోస్ నేమ్స్,
టాలెంట్ అవసరం లేదు అనిపిస్తుంది కొన్నిసార్లు. టాలెంట్తో అక్కర్లేదు అమ్మాయి అయితే అన్నటువంటి రోజు ఉమెన్ కార్డ్ యూస్ చేస్తుంటారు. మనం చాలామంది హీరోయిన్స్లో చూస్తూ ఉంటాము, చాలామంది సీరియల్ యాక్టర్స్లో చూస్తూ ఉంటాం. అంతెందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్తో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎలా పనిచేస్తుంది ఉమెన్ కార్డు, మెన్ మెంటల్ హెల్త్ అనేది ఎలా ఉంటుందనేసి. ఇన్స్టాగ్రామ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు, ఆవిడకి 8,000 మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. పర్ మంత్కి వాళ్ళు 300 పే చేస్తారు ఒక్కొక్కరు. జస్ట్ పర్ మంత్కి ఆవిడ పెట్టే పోస్టులు చూడడానికి 8,000 మందిలో 300 పే చేసి 8,000 మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, 8,000 ఇంటూ 300 వేసుకోండి, ఎంత లేదని 4 లక్షలు సంపాదిస్తుంది ఆమె. ఏం చేయదు, జస్ట్ వీడియోలు చేసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఇంట్లో కూర్చొని 4 లక్షలు వస్తాయి. నేను ఇక్కడ మిమ్మల్ని ఎక్కడ అమ్మాయిలని ఉమెన్ని డిమోటివేట్ చేయట్లేదు. మెంటల్ హెల్త్ అంటే నేనేం చెప్తున్నా అంటే అన్ని బెనిఫిట్స్ అమ్మాయిలకు ఉన్నాయి, అబ్బాయిలు వీడియోస్ చేస్తే చూసే రోజులు కాదు ఇవి. ఈవెన్ చేసినా కూడా వ్యూస్ రావు. ఇక్కడ మా కెమెరా ఉమెన్ కూడా నవ్వుతుంది. వై బికాస్ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రజెంట్ అది కరెక్టే అని ఒప్పుకుంటుంది. యాక్చువల్లీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మెన్కి ఇన్ని సఫరింగ్స్ ఇన్ని చోట్ల ఉన్నాయనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఒకటి ఏంటంటే మన కంట్రీ అనేది పేట్రియార్కల్ కంట్రీ. అంటే పేట్రియార్కల్ అంటే ఏంటంటే ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఖచ్చితంగా ఒక అబ్బాయి అవుతాడు, ఒక మగవాడు అవుతాడు, కానీ ఒక ఆడమ కాలేదు. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏంటంటే బాధ్యతలు, ఇంట్లో బాధ్యతలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఫాదర్, నాట్ ద మదర్ ఎనీమోర్. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీ అనేది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే ఒక బాయ్ని ట్రీట్ చేసినట్టు ఒక అమ్మాయిని ట్రీట్ చేయము, ఒక అమ్మాయిని ట్రీట్ చేసినట్టు బాయ్. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో చూసుకోండి, అమ్మాయిని బాగా గారాబం చేస్తాం, కానీ అబ్బాయిని స్ట్రిక్ట్గానే పెంచుతాం. యాజ్ అన్ ఎట్లా అంటే అమ్మాయి ఇప్పుడు కొన్ని విషయాల్లో అమ్మాయిలకు కూడా కొన్ని ఉండకపోవచ్చు, బయటికి వెళ్ళడం విషయంలో, బట్టలు కొనిచ్చే విషయం అవి వేరు. కానీ ఒక వరకు వచ్చేసరికి ఏంటంటే అమ్మాయి ఏడుస్తూ ఒకలాగా, అబ్బాయి ఏడుస్తూ ఒకలాగా చూస్తాం. ఓకే, అదొకటి. అండ్ అమ్మాయిని చాలా గారాబం పెంచుతాం, కానీ అబ్బాయి అంటే ఏంటంటే మొగడివి పో రఫ్గా పెంచేస్తాం. ఆ చిన్నప్పటి నుంచే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అబ్బాయికి చిన్నప్పటి నుంచే ఆ ట్రామా, టార్చర్ అంటే ఒకటి ఉంటుంది. అంటే అమ్మాయిని ఒకలా చూడడం, అబ్బాయిని ఒకలా చూడడం పెరుగుతూ ఏంటంటే ఈవెన్ ఏడవడానికి కూడా ఫ్రీడమ్ ఉండదు. ఒక అబ్బాయి ఏడవాలనుకుంటే ఏడవలేడు అంత ఈజీగా. ఈజీ. అమ్మాయి ఏడిస్తే ఓ పాపం అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అదే ఒక అబ్బాయి ఏడిస్తే ఎవ్వరు పాపం అన్నారు. ఏదో సామెత కూడా ఉంది, లైక్ ఏడ్చే మగవాడిని నమ్మొద్దు, ఆల్ దాట్. సో ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఆ సామెతను ప్లీజ్ దయచేసి ఈ జనరేషన్ సెట్ కాదు, అది మార్చేయాలి. అదొకటి. ఇంకోటి పెద్దగైన కొద్దీ చదువు, జాబు, మీరు అన్నట్టు ఫ్యామిలీని చూసుకోవడం అన్నీ కూడా ఒక మగవాడి నెత్తి మీద ఉన్నట్టే. సో మాట్లాడదాం దీని గురించి. మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు. నాయుడు గారు విజయనగరం నుంచి. నాయుడు గారు నమస్కారం అండి. నమస్తే. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య అంటే మా చెల్లి గారి లత్త 2 ఆడపిల్లలకి ఆస్తి రాసేసిందండి, భూమి. ఓకే. కొడుకు మానేసి. చెప్పండి. భూమి రాసేసిందండి. అది పాస్బుక్ లో అన్ని వచ్చాయి, ఆన్లైన్ అయిపోయింది. అది మా చెల్లిలో కేసు వేస్తే అవుతుందా? మీ చెల్లెలు పాస్బుక్లు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకండి కేసు? ఏంటి ఆడపడుచుకి రాసింది కాదండి. మీ క్వశ్చన్ క్లియర్గా లేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఆస్తి ఎవరిది, ఎవరి నుంచి ఎవరికి పోయింది? మా చెల్లి వాళ్ళ అత్తగారిదండి. ఓకే. మా చెల్లి ఆడపడుచులకి రాసిచ్చిందండి ఆస్తి. అయితే ఆస్తి వాళ్ళ అత్తగారికి ఎక్కడి నుంచి వచ్చింది? సొంతంగా సంపాదించుకుందా, వాళ్ళ తాతల ఆస్తి? వాళ్ళ అమ్మగారిదండి. ఓకే. చూడండి, ఇప్పుడు ఆమెకి వాళ్ళ అమ్మ నుంచి వచ్చిన ఆస్తి ఆమె ఎవరికైనా రాసుకోవచ్చు. ఇప్పుడు తాతల ఆస్తి వేరు, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ వేరు, స్త్రీధనం వేరు, ఇవన్నీ వేరు వేరు వేరు. సో ఆమెకు సంబంధించిన ప్రాపర్టీ ఆమె ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అంటే మగపిల్లలు ఉన్నారు కదా, సామాన్యం కదండి? కాదండి, ఎందుకంటే ఇప్పుడు తాతల ఆస్తి అయితేనే సమాన హక్కు. కానీ ఆమెకి స్త్రీధనంలా తెచ్చుకుంది, అంటే వాళ్ళ మదర్ నుంచి తెచ్చుకుంది. ఇంకోటండి, మీరు ఒకసారి ఆ పేపర్స్ చూస్తే తప్ప నేను చెప్పలేను ఎలా వచ్చింది ఏంది. అంటే
ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ ఎట్లా అయింది? మాకు తెలుసు కదమ్మా, మాకు తెలుసు కదా ఎక్కడి నుంచి వచ్చిందంటే. సో ఆ ట్రాన్స్ఫర్ అంటే ఏమైంది, గిఫ్ట్ డీడ్ అయిందా, ఎట్లా అయింది అని? ఎట్లా అయిందంటే వాళ్ళ అమ్మగారు అండి, వాళ్ళ అమ్మగారు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ మదరు మీ సిస్టర్ వాళ్ళ అత్తగారికి ప్రాపర్టీ ఎలా ఇచ్చారు, గిఫ్ట్ డీడా ఎట్లా? మామూలు అక్క ఆవిడ కాదండి, ఇప్పుడు మీ సిస్టర్ వాళ్ళ అత్తగారికి వాళ్ళ అమ్మగారు ఎలా ఇచ్చారు ప్రాపర్టీ, గిఫ్ట్ డీడా ఎట్లా రాసి ఇచ్చారు? ఒక్కరిసే కూతురండి ఆవిడ, గిఫ్ట్ ఏం కాదు. ఓకే, డైరెక్ట్ వచ్చేసింది ప్రాపర్టీ, డైరెక్ట్ వచ్చేసింది, ఇచ్చారండి సార్. ఓకే అండి. సో అంతేనండి, ఆమె ఆస్తి ఇప్పుడు ఆమెకు ఆస్తి వచ్చినప్పుడు ఆమె ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. వాళ్ళ హస్బెండ్ ఉన్నారా? హస్బెండ్ చనిపోయారండి. ఓకే, సరేనండి. ఓకే, ఇప్పుడు మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి బాధపడే పురుషులకి చట్టపరంగా ఎలాంటి సహాయమైన పొందే అవకాశాలు ఉన్నాయంటారా? చూడండి, ఇప్పుడు డిపెండ్స్, అంటే కేసు టు కేసు డిఫర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ బట్టి, పరిస్థితి బట్టి చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఇంట్లో వైఫ్తో టార్చర్ ఉంది, హెరాస్మెంట్ ఉంది అంటే మాత్రం అది డొమెస్టిక్ వైలెన్స్ కేసు అవుతుంది. యాక్చువల్లీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు 2005 ఏంటంటే ఆడవాళ్ళ కోసం పెట్టింది. అంటే ఇంట్లో గృహహింస అవుతూ ఉంటే ఆడవాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకోవడానికి ఈ చట్టం అనేది వచ్చింది. బట్ గ్రాడ్యువల్గా ఏంటంటే ఆడవాళ్ళతో సమానంగా ఈవెన్ మగవాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు, ఉల్టా కొడుతున్నారు. ఈ మధ్య చాలా చూస్తున్నాము, ఈ వైఫే వచ్చి హస్బెండ్ని కొట్టడం కూడా చూస్తున్నాం. అంటే లైక్ ఉల్టా అవుతుంది ఆ పరిస్థితులు. ఒకవేళ ముందు ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఓన్లీ ఆడవాళ్ళకు ఉండేది, పిల్లలకు ఉండేది. ఇప్పుడు మగవాళ్ళకు కూడా అది అప్లై అవుతుంది. సో బేసికల్లీ ఇట్లాంటి ఏమని ఉంటాయి అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవేళ గృహహింస అట్లా మగవాళ్ళు కనుక ఫేస్ చేస్తే మీరు స్టిల్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద మీరు వేసుకోవచ్చు, ఎవరైతే మేము టార్చర్ పెడుతున్నారో వేసుకోవచ్చు. లేదు ఇంకా ఒకవేళ మీకు ఎవరైనా అంటే ఫ్రాడ్ కేసెస్ పెట్టారు అట్లా అన్నప్పుడు కూడా సెక్షన్ 482 సిఆర్పిసి కింద కూడా మీరు కేసెస్ మీరు క్వాష్ చేయించుకోవచ్చు. అట్లా అంటే మీ పరిస్థితి బట్టి మీరు చేసుకోవచ్చు. ఇది కాకుండా మీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే చాలా హెల్ప్ లైన్స్ ఉన్నాయి, టోల్ ఫ్రీ నెంబర్స్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ కూడా ఉన్నాయి. అదేంటంటే కేవలం మెంటల్ హెల్త్ కాపాడడానికి పెట్టిన సంస్థలు ఇవన్నీ కూడా. సో ఎవరికైనా మెంటల్ హెల్త్ ఖరాబ్ అయిపోయి సూసైడల్ థాట్స్ వచ్చినా లేకపోతే మెంటల్లీ డిప్రెస్ అయినా కూడా మగవాళ్ళ కోసం స్పెషల్గా పెట్టిన టోల్ ఫ్రీ నెంబర్స్, హెల్ప్ లైన్స్, ఎన్జిఓస్ ఉన్నాయి. గూగుల్లో కొట్టుకుంటే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఎవరైనా సరే అట్లాంటి ఫేస్ చేస్తే మాత్రం దయచేసి మీరు అక్కడికి వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వచ్చు, మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకోవచ్చు. అంటే ఏమైనా సూసైడల్ థాట్స్ అట్లా ఉన్నా కూడా వాళ్ళు మీకు కౌన్సిల్ చేస్తారు. ఈ మధ్యలో ఒక జోక్ కూడా చూస్తున్నాను, ఎట్లా అంటే మెంటల్ హెల్త్గా ఖరాబ్ అయిన అంత బాధితులు ఉంటారు కదా, లైక్ బాధితులు హస్బెండ్ బాధితులు ఉంటారు కదా, వైఫ్ బాధితులు ఉంటారు కదా, భార్య బాధితుల సంఘంలా కూడా అయింది ఏదో స్టేట్లో. అండ్ సో మెనీ పీపుల్ ఆర్ జాయినింగ్ ఇట్. అందరు కూర్చొని ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ ఉండడం. అంటే ముందు ఎట్లుండేదంటే మనం కామన్గా ఒక జోక్ వచ్చిందంటే యూజువల్గా జోక్స్ ఏముంటాయి తెలుసా, వైఫ్ హస్బెండ్ని టార్చర్ పెట్టినట్టే. అంటే జోక్స్ అని మా ఆవిడ ఇట్లా టార్చర్ పెడుతుంది, మా ఆవిడ అట్లా, దాని మీద ఎక్కువ జోకులు ఉంటాయి. ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది అంతా. ఏమంటారు, ఒక మూవీ వచ్చింది జంబలకని పంబలాగా, మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ గెట్టింగ్ రివర్స్డ్, అంతా ఉల్టా అవుతున్నది. సో ఆ ఉల్టా అవుతున్న కొద్దీ దాని తగ్గట్టు అమెండ్మెంట్స్ అయ్యి లాస్ అనేది చేంజ్ అయిపోయి మెన్ కూడా సపరేట్ యాక్ట్స్, ఇప్పుడు ఆడవాళ్ళకి ఎట్లయితే సపరేట్ యాక్ట్స్ వచ్చినాయి అట్లా మగవాళ్ళ కోసం కూడా సపరేట్గా యాక్ట్స్ వస్తే మేబీ ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇలాంటివన్నీ సొల్యూషన్ దొరుకుతుంది. అయితే గవర్నమెంట్ ఇది రికగ్నైజ్ చేస్తుంది, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ రికగ్నైజ్ చేసి మెన్ కోసం సపరేట్గా చాలా గైడ్లైన్స్ తీసుకొస్తుంది. మెయింటెనెన్స్ విషయంలో, అలిమనీ విషయంలో, ఏమంటారు డివోర్స్ విషయంలో, ప్రతి దాంట్లో చేంజెస్ తీసుకొస్తుంది. అట్లా తీసుకొస్తూ పోయి లాస్ట్కి ఏమైనా కొత్త చట్టం కూడా తీసుకొస్తారేమో హోప్ఫుల్లీ. అయితే మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు, మృత్యుంజయరామ్ గారు మంగళగిరి నుంచి. మృత్యుంజయరామ్ గారు నమస్కారం అండి. నా మాటలు వినిపిస్తున్నాయండి? వినిపిస్తుంది సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ నా పేరు మృత్యుంజయరావు సార్. నేను 2008 నుంచి 2014 మధ్యలో, హలో చెప్పండి 2014 వరకు నేను షార్జాలో ఉండి వచ్చాను సార్. అయితే మా ఆవిడ డబ్బు, బంగారం, సామాన్లు తీసుకుని వెళ్ళిపోయింది సార్. వేరే వెళ్ళి కాదు, వైజాగ్లో ఉండేవాడిని.
అయితే వెళ్ళిపోతే వచ్చాక కేసులు పెట్టారు సార్ నా మీద, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టేసి విడాకులు తీసేసుకున్నాను. మీ ఆవిడ ఎక్కడున్నారు, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? నేను మా ఆవిడ వైజాగ్లో ఉండేది, నేనేమో షార్జాలో ఉన్నాను సార్. ఎక్కడండి? షార్జా కంపెనీ తరఫున పక్కన షార్జా అండి. ఓకే ఓకే. నేను వచ్చేప్పటికి బాగా డబ్బులు సంపాదించాను, అన్ని బ్యాంక్ అకౌంట్లు వేసాను, బంగారం అన్ని తీసుకొచ్చాను, అన్ని ఇంట్లో సామాన్లు అన్ని సమకూర్చాను. అవన్నీ పట్టుకొని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందండి. నాకు 2 ఆడపిల్లలు. పిల్లలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఆ అమ్మాయి దగ్గరే ఉన్నారండి. కోర్టులో ఇచ్చి చీరాల కోర్టులో చేసి విడాకులు తీసేసుకుందండి. విడాకులు ఇచ్చేసారా? విడాకులు అయిపోయాయా? అయిపోయినాయి సార్. ఇప్పుడు నేనేం ఒక్కడే అయిపోయాను, నాకు అమ్మ నాన్న చనిపోయారు, ఎవరు లేరు, ఎవరు చూసేవాళ్ళు ఎవరు. కాలు ఒకటి ఇరిగిపోయింది 2015లోనే, ఇలా ట్రైన్ యాక్సిడెంట్ ఇరిగిపోయింది. కాదండి, ఇవన్నీ మీరు విడాకులు తీసుకోకముందు ఆలోచించుకోవాలి కదా. అవును సార్, ఎంత చెప్పినా సరే వినిపించుకోలేదు సార్. నేను పూర్తిగా ఇప్పుడు మానసిక వ్యాధుల్లోకి వెళ్ళిపోయాను. పగలు నిద్ర పట్టదు, రాత్రుల్లో నిద్ర పట్టదు సార్. చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. అవునండి, మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నారు కరెక్టే. బట్ ఈ రీజన్స్ అన్నీ విడాకులు తీసుకున్న తర్వాత చెప్పడం ఇంకా లాభం ఏముంటుందండి. ఇప్పుడు మళ్ళీ మీ వైఫ్కి మీరే కాల్ చేసి మళ్ళీ తిరిగి రమ్మని అడగడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. లేకపోతే రెండో పెళ్లి చేసుకోవడం. ఎంత అడిగినా సరే రావట్లేదు సార్, పిల్లల్ని కూడా రానివ్వట్లేదండి. అసలు ఫస్ట్ డౌట్ ఏంటంటే మీకు విడాకులు ఏ గ్రౌండ్స్ మీద తీసుకుంది? చీరాల బ్రాంచ్. ఏంటండి గ్రౌండ్స్ అంటే దేని గురించి తీసుకున్నది? అంటే నేను వద్దని చెప్పేసి తీసేసుకున్నారండి. వద్దు అనడానికి రీజన్ ఏంటండి? అంటే నేను అమ్మాయిని కొట్టానండి. అమ్మాయిని కొట్టారా? కొట్టాను సార్. ఎందుకు కొట్టారండి? 2013లో కొట్టాను. ఎందుకు కొట్టారు? అంటే మామూలుగా అన్ని కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలంటుంటేనే కొట్టాను. ఆల్రెడీ నేను అన్ని ఇంట్లో వాళ్ళేమో నాకు 20,000 రూపాయలు దాకా ఇచ్చారండి కట్నం. అది తెనాలి వైకుంఠపురంలో పెళ్లి చేసుకున్నాను. వాటికి సరిపోయినాయి, భోజనాలు ఖర్చులు వాటికి సరిపోయినాయి. నేను ఇంట్లో అన్ని సామాన్లు తీసుకొచ్చి అన్ని చేసినా సరే, ఏం చేసినా సరే అన్ని మొత్తం ఫ్రిడ్జ్ అన్ని A to Z కొన్నాను. ఆమె బంగారం, నాంతాడు, చెవులు మొత్తం అన్ని A to Z. ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని కొన్నాను. ఇంకా కావాలి, గాజులు కావాలి, అవి కావాలి, ఇవన్నీ తీసుకొని రావాలి అని చెప్పేసి. అప్పట్లో మా అమ్మగారికి బాగోలేదు అని చెప్పి డబ్బులు పంపిస్తే, మీరు వాళ్ళందరికీ డబ్బులు పంపించేస్తున్నా, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేసి ఈ విధంగా చేసి పెద్ద 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 ప్రాబ్లం చేసేసి వెళ్ళిపోయిందండి. నా మీద నేను డౌట్ తో అనుమానం కొట్టానని చెప్పేసి నా మీద అభాండం వేసి వెళ్ళిపోయారండి. కానీ నేను డౌట్ తోటి అభాండం కొట్టలేదు. కేవలం ఆ అమ్మాయి అడుగుతుందంటే నేను ఆల్రెడీ అన్ని చేశాను. నేను డ్యూటీకి వెళ్ళడానికి. హలో కాదండి, ఏ కోర్టులో అయింది విడాకులు? చీరాల కోర్టులో మేడం. మీరు మరి ఏ ఇయర్లో అయింది? 2019లో విడాకులు ఇచ్చేసారు సార్. ఓకే, చాలా లేట్. ఎందుకంటే మీరు అప్పీల్కి వెళ్ళొస్తుండే. నేను ఆల్రెడీ ఆ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాను. కనీసం నాకు తోడు అనేవాళ్ళు ఎవరో ఒకరు చూసుకున్న కాలు ఒకటి ఇరిగిపోయింది అని నేను ముగ్గొమ్ముకొని బతుకుతున్నాను సార్. తినడానికి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నాను మేడం. ఓకే, మీరు ఏదైనా ఎన్జిఓలో జాయిన్ కండి, లేకపోతే ఏదైనా ఇప్పుడు ఎన్జిఓస్ ఉంటాయి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాళ్ళు చాలా మంది మీలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళు పెట్టుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. అట్లాంటి ఒకసారి ఆన్లైన్ లో మేడం కొద్దిగా ఈ ఫోన్ నంబర్ కి మెసేజ్ పెడతారా? ఎలాంటి హోమ్లకు వెళ్ళిపోతాను నేను. అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇలాంటి మమ్మల్ని చూసుకోవడానికి ఏమైనా ఉంటాయని. హలో వింటున్నాను. అంటే నా ఫోన్ నంబర్ కు మెసేజ్ పెడితే ఆ మెసేజ్ ప్రకారం నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోతాను మేడం. నాకు నన్ను చూసుకునే ఓకే, 6 తర్వాత మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి. మీకు ఆ నంబర్ చెప్తారు, మీ అడ్రస్ అంతా మాకు ఇవ్వండి, మా లీగల్ టీం మీకు హెల్ప్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే ఇట్లా ఆధారం లేకుండా ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అనాథాశ్రమం ఉన్నట్టు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నట్టు, ఇట్లా డిజేబుల్డ్ పీపుల్ అంటే కాలు ఇరిగిందని చెప్తున్నారు, డిజేబుల్డ్ కూడా కొంతమంది ఎన్జిఓస్ అంటే ఏమంటారు స్వచ్ఛంద సంస్థలు అంటారు కదా, అవి ముందుకొచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో అక్కడ కూర్చొని వీళ్ళు అంటే మరీ ఎట్లా అంటే కూర్చొని తినడం అన్నట్టు ఉండొద్దు. కూర్చున్న దగ్గరనే ఏదైనా హ్యాండ్ మేడ్ థింగ్స్ అట్లా చిన్నగా ఏదైనా వాళ్ళ మట్టుకు వాళ్ళు అట్లీస్ట్ తినేంత కూడా ఫ్రీగా ఎప్పుడు ఏది ఇవ్వరు. ఫ్రీగా ఎప్పుడు మనం కూడా తీసుకోకూడదు. అంటే ఏదో ఎన్జిఓస్ ఉన్నా కానీ అల్లి తిని కూర్చుంటా అన్నట్టు ఆ మెంటాలిటీ ఎవరికి ఉండొద్దు. కూర్చున్న దగ్గర ఏదైనా చేసుకున్నట్టు అట్లాంటివి చూసుకొని చేసుకోవడం బెటర్.
నేనైతే ఇప్పుడు మీరు ప్రాబ్లం అడుగుతున్నా కాబట్టి ఎన్జిఓస్ ఏమైనా ఉంటే అప్రోచ్ కమ్మని చెప్తున్నా. కానీ నేనే చెప్తున్నా అంటే కాలు ఇరిగింది, భార్య వెళ్ళింది, పిల్లలు వెళ్ళిపోయినారు అంటే మీకు డిప్రెషన్ ఉంటుంది, నేను ఒప్పుకుంటా, బాధ అనిపిస్తుంది, ఒప్పుకుంటా. కానీ దాంట్లో నుంచి బయటికి రావాలి, బయటకు వచ్చి స్ట్రాంగ్ కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ లెవెల్లో ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. మీకుంటుంది, తనకుంటుంది, నాకుంటుంది, ప్రతి ఒక్కరి మా లెవెల్లో మాకు అందరు ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ అయ్యి బయటకు వచ్చి స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ నించోవాలి. ఇప్పుడు ఎంతమందిని చూడట్లేదు, ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు పాటలు పాడి ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. డిజేబుల్డ్ పర్సన్స్ ఎంతోమంది బయటకు వచ్చి ఏదో ఒకటి లైఫ్లో సాధించిండ్రు. అంటే మన టాలెంట్ మనకు తెలుస్తుంది, మన దగ్గర ఏ స్కిల్ ఉన్నదైనా మనకు తెలుస్తుంది. ఆ స్కిల్ని బయట పెట్టుకొని మనం దాన్ని డెవలప్ చేసుకొని మనం ఏదో చేయాలి. కూర్చున్న దగ్గర అయ్యో నా లైఫ్ అయిపోయింది అని ఎప్పుడు అనుకోకూడదు. ఆ లైఫ్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ఫ్రెష్గా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. కూర్చున్న దగ్గర ఎప్పుడు నిరాశపడొద్దు, టైం తీసుకోండి, సెట్ కాండి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలి. దట్ ఈజ్ లైఫ్. లైఫ్ అంటే ఇంతే. లైఫ్ అంటేనే సఫరింగ్. ఆ సఫరింగ్లో నేను సఫర్ అవుతున్నాను అలానే కూర్చుని పోతే ఇంకా జీవితంలో మనం పైకి రాం. భార్య పోయినా, కాలు పోయినా, ఏది పోయినా బయటికి రండి, మీ కాళ్ళ మీద మీరు ఏదో నించున్నట్టు చేసుకోండి. ఎన్జిఓస్ అంటే టెంపరీ. నేను అది ఏదో మీకు సలహా ఇవ్వాలి, కాల్ చేశారు కాబట్టి ఏదో ఇవ్వాలి కాబట్టి సలహా ఇచ్చినా కానీ నేను ఇచ్చిన సలహా యాక్చువల్లీ కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. కమ్అట్ ఆఫ్ ఇట్, దాని నుంచి బయట పడి స్ట్రాంగ్ అండి. ఓకే, మరొక కాలర్ కూడా ఉన్నారు ఏలూరు నుంచి, వెంకటరత్నం గారు. వెంకటరత్నం గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? మాది పొలం సమస్య అండి. చెప్పమంటారా? చెప్పండి అమ్మా. మరి మాది నూజివీడు మండలం అండి. మాది గొల్లపల్లి గ్రామం. అయితే పొలం మాది పవనసానపల్లి పక్కనే సర్వే నెంబర్ 155లో మాకు 10 ఎకరాలు 3 సెంట్లు ఉందండి. అంటే రీసర్వే జరిగాక హలో చెప్పండి అమ్మా. నమస్తే సార్, మాది నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామం అండి. పక్కన పవనసానపల్లిలో RS నెంబర్ 155 సర్వే నెంబర్ అండి. మా నెంబర్లో ఎవరికి భూమి లేదండి. అయితే కొలిసినప్పుడు ఎంజాయ్మెంట్ అని అతని కానీ మాకైతే 10 ఎకరాల 2 సెంట్ ఇచ్చాడు. ఆన్లైన్ లోనేమో 10 ఎకరాలు 9 ఎకరాలు 81 సెంట్ 91 సెంట్ ఎక్కిచ్చాడు. ఎవరికి? నా పేరుని పక్కన అంతా కలిపేశాడు 10 సెంట్ కలిపేశాడు. అదేంటని చెప్తే అర్జీలు పెడుతుంటే ఎంజాయ్మెంట్ అంటున్నారు కానీ ఇరగొడతలేదండి. అన్నాళ్ళ నుంచి చూసినా కానీ 3 ఇయర్లు పెట్టాము. డిఐ గారు వచ్చి పక్కదంటే ఉంది సరి చేయించుకోండి అమ్మారు వద్దని అన్నారు. ఇప్పుడు మిగతా ఎకరాలు అంటే మీ పక్క భూమిలో ఉందా? మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళ భూమిలో ఉందా? మా పక్క దాంట్లో కలిపారండి. వాళ్ళు మీకేమవుతారు? వాళ్ళు వేరు మీరు వేరండి. మరి కానీ ఇద్దరం మీ బంధువులు కాదా వాళ్ళు? మాకేం సంబంధం లేదు. ఓకే. అయితే మాది మా ఎఫ్ఎండిలో ఎవరికి లేదండి. లోకల్ లో కూడా మా ఎఫ్ఎండి 10 ఎకరాలు 3 సెంటు 10 ఎకరాలు 3 సెంటు మాది. అన్ని కాగితాలు ఉన్నాయి, మాకు పార్టీషన్ కాగితాలు ఉన్నాయి, ఆన్లైన్ లో ఉన్నాయి. సర్వేకి పెట్టారా? సర్వేకి అప్లై చేశారా? చేసామండి, 5 దడవలు చేసాం. మరి ఏమైంది అప్పుడు? స్పందించట్లేదండి ఎవరో కూడా. వాళ్ళు సమగ్ర సర్వేలోనేమో 10 ఎకరాల 9 ఎకరాల 91 సెంట్ ఏమో ఆన్లైన్ లో ఎక్కిచ్చారు. మాకు ఎప్పుడేమో 10 ఎకరాల 2 సెంటు ఉందని చెప్పి ఇచ్చాడు కాగితం సర్వే అయినాక. ఆన్లైన్ లో అట్లా ఎక్కిచ్చారు. అదేంటని చెప్పి పవనసానపల్లి సదస్సులో పెట్టామండి, రెవెన్యూ సదస్సులో పెట్టాము. పెడితే డిఐ గారిని కాదు సార్, ఎంఆర్ఓ గారు. డిఐ గారు వచ్చి పక్కదంతా కలిసిందండి, మీ ఎంఆర్ఓతో సరి చేసుకోండి అని చెప్పి లెటర్ ఇచ్చారు, అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎంఆర్ఓ గారు నా చేతిలో లేదంటారు. ఆఖరిగా మన మినిస్టర్ గారికి చెప్పించాము. అట్లా పెట్టేసారు, ఎవరు స్పందించట్లేదండి. మా 10 సెంటు తగ్గింది ఇప్పుడు భూమి. ఉంటే మా దాంట్లో మా ఎఫ్ఎండినే మార్చేసాడండి, కొలతలు కూడా మార్చాడు. అంతకుముందు 3 సార్లు 4 సార్లు కొలిపించారు కూడా. 10 ఎకరాల 3 సెంటు కొలిచారు. అప్పుడు ఉందన్నాడు. అదే సర్వేలు కూడా ఉందన్నాడు. రాళ్ళు కాస్తే పక్కన తీసేసి ఆవు చేసేస్తున్నారు. గొడవ వాళ్ళు 20 మంది ఉన్నారు. నేను ఒంటరిగాని. మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది. నేను అమెరికా వెళ్ళి వచ్చేటప్పటికి 6 తీసి కూర్చున్నారు. కూర్చుని మరి ఏం చేశారో ఆన్లైన్ లో మార్పిచ్చేసారు.
దాన్ని నేను సరి చేయమని చెప్పి డిఐ గారికి పెట్టాం. ఆఖరికి రిజిస్టర్ పోస్ట్ కూడా చేసాం కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి. అసలు ఆ కాగితాలు ఏమైనా కూడా మాకు స్పందించట్లేదు, లెటర్లు కూడా. ఇప్పుడు మీ దగ్గర లేవా ఒరిజినల్ డాక్యుమెంట్స్? ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి మాకు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అదేమంటే ఎంజాయ్మెంట్ అని చెప్పి ఒక మండల సర్వేరు దౌర్జన్యం చేశాడు నన్ను. ఎంజాయ్మెంట్ ఏంటండి, గవర్నమెంట్ ఎంజాయ్మెంట్ ఏంటి, నన్ను ఇలా చేస్తున్నారు, నేను 2015 నుంచి నేను కొనిపించుకుంటున్నాను, మీరు కొలిచారు, వాళ్ళు కొలిచారు, ఎంజాయ్మెంట్ ఏంటంటే నాకు ఇరగొట్టండి అని చెప్పి నేను ఎన్నో సార్లు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగిందా అండి? 4 సార్లు పెట్టి రాళ్ళు వేపించారు. నేను వేపిస్తాం వాళ్ళు తీసేస్తాం, అవి కూడా పెట్టారు. మొన్న కలెక్టర్ గారికి, మొన్న తహసీల్దార్ గారికి పెట్టారు రిపోర్టు. ఇప్పుడు ఏం చేయాలండి దాన్ని? చూడండి, మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు సర్వే అప్లై చేసినారు, ఎంఆర్ఓకి అప్లై చేశారు, కలెక్టర్కి అప్లై చేశారు, అందరికి ఇచ్చేశారు, అందరికి పెట్టాను. కానీ రిజల్ట్ మాత్రం ఏమీ లేదు. ఏమీ లేదు. అంటే మీకు కనీసం వాళ్ళు వచ్చి రాళ్ళు పాతి చూపించిండ్రా సర్వేయర్స్ వచ్చి? అసలు రాళ్ళు పాతలేదండి వాళ్ళు వచ్చి. ఇప్పుడు ఒకవేళ కనుక వాళ్ళు పాతకపోతే మీరు ఏం చేయాలంటే మీకున్న ఒకటే ఒక సొల్యూషన్, మీరు హైకోర్టుకి వెళ్ళి రిట్ వేసుకోవడమే. ఎందుకంటే మీరు అన్నీ వేసేసారు, మీరు చేయాల్సిన అన్ని చేస్తారు, ఇంకా మిగిలింది హైకోర్టులో రిట్ వేయడం తప్ప ఇంకేమీ లేదు. మన ఎంఆర్ఓ గారికి పెట్టామండి, మాది ఆన్లైన్ లో 10 ఎకరాలు 3 సెంట్లు ఉంది అని చెప్పి మేము పైనుంచి కూడా ఒత్తిడి చేయించి పెట్టించాం. పెట్టిస్తే చేస్తామని అంటున్నారు కానీ చేస్తలా. అదేనండి, వాళ్ళ పని వాళ్ళు చెయ్యట్లేదు కాబట్టి మీరు ఎంత కంప్లైంట్ చేసినా వాళ్ళ యాక్షన్ అనేది తీసుకుంటలేరు కాబట్టి మీరు ఏం చేయాలంటే హైకోర్టులో రిట్ వేయాలి. ఇంకా మీకున్న సొల్యూషన్ అదే. మాది 3 తరాల నుంచి వచ్చిందండి, మాకు పార్టీషన్ స్టాంపుల మీద రాసుకుని పార్టీషన్ అండి మాది. మీ వయసు ఎంత అండి? నా 72 సంవత్సరాలు అమ్మా. అదేనండి, అంటే మరి మీ పిల్లలు అట్లా లేరా చూసుకోవడానికి? నాకు ఒక్కతే పాప ఉంది, ఆ పాప US లో ఉంటున్నారండి. నేను అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి యాగం మొదలెట్టారు. సరేనండి, దానికి రిట్ వేసుకోండి, మా లీగల్ టీం ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది. సో దాన్ని బట్టి మీకు ఎట్లా అంటే మీకు ప్రొసీజర్ ఏంటనే చెప్తారు. అట్లాగే ఓకే, ప్రొసీజర్ చెప్తారు. కొంచెం మీరు చేయగలుగుతారండి రిట్? మేము పెట్టుకుంటాం ఖర్చు. అదేనండి, ఒకసారి మీ నెంబర్ లీగల్ టీంకి ఇవ్వండి, చేస్తారు. ఓకే, మరో కాలర్ అయితే ఉన్నారు, లక్ష్మి గారు నెల్లూరు నుంచి. లక్ష్మి గారు నమస్కారం అండి. లక్ష్మి గారు నమస్కారం. లక్ష్మి గారు నా మాటలు వినిపిస్తున్నాయండి? మేబీ కట్ అయినట్టున్నారు, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. లక్ష్మి గారు వినిపిస్తుందా అండి? లేదండి, వినిపిస్తుంది. మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టుకోండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. చెప్పండి, మీ సమస్య ఏంటండి? హలో, వినిపిస్తుందండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, ఓకే, మీరు 6 తర్వాత కాల్ చేయండి. మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, మీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అయితే మాలతి గారు, ఇప్పుడు మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 ప్రకారం పురుషులకు కూడా ఎలాంటి ప్రత్యేక రక్షణ అనేది ఏమైనా ఉందంటారా? ఒకటి మెంటల్ హెల్త్ యాక్ట్ 2017 జెండర్ న్యూట్రల్, అంటే ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. అది ఆడవాళ్ళని డిస్క్రిమినేషన్ లేదు, మగవాళ్ళని డిస్క్రిమినేషన్ లేదు, ట్రాన్స్జెండర్స్ అని డిస్క్రిమినేషన్ లేదు, అందరికీ కూడా ఈ యాక్ట్ సిమిలర్గా అందరికీ అప్లై అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆర్టికల్ 14 ఉంది. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఈక్వల్ రైట్స్, ఈక్వాలిటీ ఉండాలి. అండ్ 15 ఏం చెప్తుందంటే నో డిస్క్రిమినేషన్, అంటే జెండర్ బేస్ చేసుకొని డిస్క్రిమినేషన్ అది ఉండద్దు. సో అలాంటి డిస్క్రిమినేషన్స్ ఏ యాక్ట్లో ఉండదు. సో మెంటల్ హెల్త్ అంటే జస్ట్ పర్టికులర్లీ మెన్ కోసం ఉన్నది కాదు, బట్ ఆ యాక్ట్ అనేది మెన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. యాక్ట్ ఒకటి ఉంది కాబట్టి ఒకవేళ ఏదన్నా ఉంటే మాత్రం అందులో ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా మెన్ యూజ్ చేసుకోవచ్చు. అది ఒకవేళ అమ్మాయిలకు అప్లై అయితే అమ్మాయిలు యూజ్ చేసుకోవచ్చు. అది డిపెండ్స్ అంతే, అంతేగాని పర్టికులర్ మెన్ కోసం అయితే కాదు యాక్ట్.